నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా సబ్స్క్రైబ్ Thank చేసుకున్న you. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ముందే చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే నా నుండి వస్తాయి. ఆల్ వెరైటీస్ ఆఫ్ వంటలు అండ్ ఎవ్రీథింగ్, నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటిదని చూడొచ్చు. అంటే ఏంటి ఉపయోగం అనుకుంటే, నా నుంచి ఏదైనా నేర్చుకుంటారనేది ఒక చిన్న థింగ్ అంతే. కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. సో దానికి ఏమేమి కావాలో అయితే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను, కనబడుతుంది కదా మీకైతే. సో చికెన్ని మంచిగా వాష్ చేసేసుకొని 3 స్పూన్స్ ఆఫ్ కారం, 2 స్పూన్స్ ఆఫ్ పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ తీసుకున్నాను. అండ్ దాంట్లో మీకు ముందే కొంతమందికి కొత్తిమీర తినాలనిపిస్తే కొత్తిమీర, పుదీనా వేసుకోండి, లేదంటే కర్రీలో వేసుకున్న ప్రాబ్లం లేదు. నేనైతే వేసుకున్నాను. 1 స్పూన్ ఆఫ్ అల్లం అండ్ కర్డ్ అయితే తీసుకుంటున్నాను. ఫుల్ ప్యాకెట్ ఆఫ్ పెరుగు అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం చేసేది కర్రీ కాబట్టి టేస్ట్ ఇంకా బాగా రావడానికి నేనైతే కర్డ్ తీసేసుకున్నాను. ఇది మీకు కంప్లీట్లీ ఆప్షనల్. కర్డ్ తినని వాళ్ళు మీరు అది వేసుకోకపోయినా నో ప్రాబ్లం, బట్ కర్రీ మాత్రం కర్డ్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో అన్నీ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ప్రాపర్గా మిక్స్ చేసుకుంటే ఏంటంటే ప్రతి పీస్కి మనకి మంచిగా టేస్టీగా అవుతుంది కాబట్టి మనమైతే మిక్స్ చేసుకుంటాను. ఎప్పుడు చికెన్ చేసుకున్న ఇది కామన్ థింగ్, బట్ కర్రీకి ఫ్రైకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. దాన్ని తీసైతే ఒక 30 మినిట్స్ అట్లా పెట్టేసుకోండి. తర్వాత ఇక స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని ఇంకా నేనైతే నూనె పోసేసి ఇక కావాల్సినవి అన్నీ అయితే వేసేసాను. చికెన్ తిన్నప్పుడు అదొక వేరే ఉంటుంది. ఎప్పుడు సండే వస్తుందో ఎప్పుడు చికెన్ చేసుకుందాం అని అనుకుంటాను. అందరూ అనుకుంటారు చికెన్ తినడానికి సండేనే కావాలా అని, బట్ మనమే కుక్ చేస్తూ అలా తింటే అది వేరే టేస్ట్ ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం. నేను వండుకొని తినడం అయితే నాకు చాలా ఫేవరెట్. సో నేనైతే అది పక్కా ఫాలో అవుతాను. నేను తిన్నప్పుడు అది ఒక ఫీల్లో ఉంటుంది, నేను కష్టపడి తిన్నట్టు ఉంటుంది, చేసుకొని తిన్నట్టు ఉంటుంది. సో దాంట్లో అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను చూడండి. పచ్చిమిర్చి, ఆనియన్స్. ఈ ఆనియన్స్ అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను, ఎందుకంటే కర్రీలో మెయిన్ థింగ్ ఆనియన్స్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఆనియన్ని మంచిగా అదంతా మిక్స్ చేస్తున్నాను. దాంట్లో ఇంకా లైట్గా పసుపు, కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు కూడా వేస్తున్నాను. కొంతమందికి కరివేపాకు చికెన్లో వేసుకోవడం ఇష్టం ఉండదు, బట్ కరివేపాకు అండ్ ఆనియన్స్ కొంచెం చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తాయి. సో ఇట్లా అయితే ట్రై చేయండి ఒకసారి, మీకు తెలుస్తుంది. సో అన్నీ అయితే మంచిగా చేసేసుకున్నాను. ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ట్రై చేస్తేనే మనకి కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. సో నేనైతే ప్రతి చికెన్ కర్రీకి ఒక వెరైటీ ఆఫ్ ఇంగ్రీడియంట్ తీసుకొని దాన్ని స్పెసిఫిక్గా వేసి చేస్తాను, అప్పుడే మనకు మంచి టేస్ట్ ఉంటుంది. ఫుడ్ విషయంలో చాలా ఇట్లానే తినాలని అనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇవన్నీ. కొంతమంది ఏంటంటే స్పెసిఫిక్గా ఇలా ఉంటానే ఆనియన్స్ ఉంటే తినము, కరివేపాకు ఉంటే తినము, అండ్ చికెన్ ఫ్రై ఉంటే తినము, కర్రీ ఉంటే తినము, సూప్ ఉంటేనే తింటాము అనే వాళ్ళకి ఈ టిప్స్ చెప్తున్నాను నేనైతే. ఇంకా మనము మిక్స్ చేసుకున్న చికెన్ దాన్ని మొత్తం దాంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఒక 2-3 మినిట్స్ అట్లా కలిపేసేసుకొని తర్వాత ఒక 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. సో మెయిన్ థింగ్ మనకి ఈ వాటర్ పోసేటప్పుడు మీరు చూసుకోవాలి, బేస్డ్ ఆన్ చికెన్ బట్టి మీరు నీళ్ళు పోసుకుంటే దాంట్లో మరీ ఎక్కువ లిక్విడ్ అవ్వకుండా ప్రాపర్గా చికెన్ కర్రీ అవుతుంది. సో మనం ఆల్రెడీ కర్డ్ తోటి కలుపుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అట్లనే ఉంటుంది. వాటర్ పోసినా కానీ మొత్తం వాటర్ అయితే అవ్వదు. సో మంచిగా మసులుతుంది. దాని తర్వాత ఒక 20-30 మినిట్స్ అయితే నేను క్లోజ్ చేసి పక్క పెట్టుకున్నాను. ఇక దానిలోపు మనమైతే వెళ్ళి పూరి చేసుకుందాం. సో నాకు రైస్ తినాలనిపించట్లేదు, నేను ప్రాపర్ డైట్లో ఉన్నా కాబట్టి నేనైతే పూరి చేసుకుంటున్నాను. ఏంటండి ఇది కూడా ఆయిల్ అనుకుంటున్నారా, బట్ అప్పుడప్పుడు అన్నీ కూడా తినాలి. ప్రతిదీ మొత్తం ఇది తినను అది తినను అనుకుంటే ఇంకా మనం అన్నీ టేస్ట్ చేయలేము. సో ఇక పూరి చేస్తూ మళ్ళీ అప్పటిలోపే టైం అయిపోయింది. మంచిగా పీసెస్ అయితే ఉడికేసాయి. సో ధనియా పౌడర్ వేసేసేసి మళ్ళీ కొంచెం క్లోజ్ చేసి పూరి Wow. అయితే చేయడం స్టార్ట్ చేసేసాను.
లోపే మళ్ళీ ఇక చికెన్ మసాలా ఎప్పుడైనా ఇక చికెన్ అయ్యింది అని అంటే చికెన్ మసాలా లేకపోతే టేస్ట్ ఉండదు, అది వేస్తేనే తెలుస్తుంది. ఇక దాన్ని అయితే వేసేసి కొంచెం గార్నిష్కి కొత్తిమీర అండ్ పుదీనా మాత్రం వేస్తున్నాను. చికెన్ కర్రీ ఈజ్ రెడీ. సో పూరి కూడా చేసేసుకుంటే మనం ఇంకా హ్యాపీగా తినొచ్చు. ఇక పూరి అయితే చేసుకోవడం అవుతుంది. సో చికెన్ కర్రీ అయింది కాబట్టి పూరి చేసేస్తే తినొచ్చు అని చెప్పేసి ఇక దాని మీద దాన్ని అయితే చేసేస్తూ ఉన్నాను. ఇక పూరి కూడా అయిపోయింది, తినేద్దాం, ఆకలి అవుతుంది. చికెన్ మాత్రం వేరే లెవెల్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, బాయ్.